19వ సీజన్లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్తో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. గువాహటిలో ఆడిన తన మొదటి మ్యాచ్ ఓడిన చెన్నై సొంత గడ్డపై పాయింట్ల ఖాతా తెరవాలని భావిస్తుంది. రాజస్థాన్ రాయల్స్తో పోరులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం చూసిన సూపర్ కింగ్స్ ఆ ఓటమిని పక్కన పెట్టి సమిష్టిగా సత్తా చాటేందుకు సిద్ధమైంది. గాయం కారణంగా ధోని ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగడం లేదు. అయితే అతడు డకౌట్ నుంచి సూచనలు ఇవ్వనుండగా జట్టు ఆత్మవిశ్వాసం పెంచే అంశం. టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్పై భారీ అంచనాలు ఉండగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, షాట్, శివం దుబే, కార్తిక్ శర్మ కలిసి కట్టుగా కథం తొక్కాల్సిన అవసరం ఉంది. బౌలింగ్లో ఖలీల్, కంబోజ్, నూర్ అహ్మద్, హెన్రీ కీలకం కానున్నారు. మరోవైపు గత మ్యాచ్లో గుజరాత్పై కష్టపడి గెలిచిన పంజాబ్ కింగ్స్ అదే జోరును కొనసాగించాలని భావిస్తుంది. ఆసీస్ ప్లేయర్ కూడా చక్కటి ఫామ్లో ఉండగా కెప్టెన్ శ్రేయస్, ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్ సిమ్రాన్, నేహాల్, శశాంక్, స్టోయినిస్, యాన్సన్ రాణించాల్సి ఉంది. హర్షదీప్, జేవియర్, యాన్సన్, వైకెల్, చాహల్ బౌలింగ్ భారం మోయనున్నారు. చెన్నై పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అంశం ఉంది. మ్యాచ్కు వరుసల సూచనలు అయితే లేదు. ఐపీఎల్లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 32 మ్యాచ్లు జరగగా ఇరు జట్లు చెరో 16 మ్యాచ్లు గెలిచి ఉంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ ఎవరో ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి.